మనకి ప్రతి ఒక్క పంచాయతీల్లోని ఓవర్ హెడ్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్‌లో మనకి క్లోరినేషన్ చేసే బాధ్యత క్లోరినేషన్ చేసే బాధ్యత మనకి పంచాయతీ సెక్రటరీ. అదే పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్. ఈ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసరు ఈ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్‌ని ఏ విధంగా క్లోరినేషన్ చేస్తారు అనంటే, క్లోరినేషన్ లెట్స్ సపోజ్ మనకి సైంటిఫిక్‌గా ఇచ్చినటువంటి కాలిక్యులేషన్స్ ఏంటంటే ప్రతి 1,00,000 లీటర్స్ వాటర్‌కి మనకి 400 గ్రాముల బ్లీచింగ్‌ని కలపాలి. 400 గ్రాముల బ్లీచింగ్‌ని మాత్రమే కలపగలం. సపోజ్ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కెపాసిటీ 40,000 లీటర్స్ అని అనుకుంటే, ఈ 40,000 లీటర్స్‌కి 160 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్ అనేది బ్లీచింగ్ అనేది కలపాలి. సో 168 గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ అనేది మనకి ఈ 40,000 లీటర్స్ ట్యాంక్ కలుపుతూ ఉండాలి. అంటే ఈ క్లోరినేషన్ ఎప్పుడెప్పుడు చేస్తారంటే ఎవ్రీడే ఈ క్లోరినేషన్ అనేది జరగాలి. ఎవ్రీడే జరుగుతుందని అంటే మనకి రోజుకు 160 గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ అవసరం అని అనుకుంటే 1 మంత్కి నియర్ అబౌట్ 5 కేజీ బ్లీచింగ్ పౌడర్ అనేది మన దగ్గర అంటిపెట్టుకొని ఉంచాలి. సో ఈ 5 కేజీ బ్లీచింగ్లో 5 కేజీ అది బ్లీచింగ్లో క్లోరినేషన్ పర్సెంటేజ్ ఎంత అంటే 30-40% మాత్రమే క్లోరిన్ ఉంటుంది ఈ బ్లీచింగ్లో. ఈ బ్లీచింగ్ కూడా మనకి 2 మంత్స్ కంటే ఎక్కువ కాలం ఉంచకూడదు. 2 మంత్స్ కన్నా ఎక్కువసేపు ఉంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పడిపోవడం వలన మనకు బ్లీచింగ్ అనేది సరిగ్గా వర్కౌట్ అవ్వదు. అయితే జనాలకు వాటర్ సప్లై చేసిన తర్వాత వాటర్ సప్లై పాయింట్ దగ్గర మనకి క్లోరిన్ పర్సెంటేజ్ ఈ వాటర్లో ఎంత ఉండాలని అంటే 0.2 టు 0.3 పార్ట్స్ పర్ మిలియన్ అనేది ఉండాలి. దీన్ని ఫ్లోరోస్కోప్ ద్వారా మెజర్ చేస్తారు. సో ఇంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ అనేది మనకి ఉండకూడదు. సో అయితే ఈ క్లోరినేషన్ అనేది ఏ విధంగా చేయాలి, ఆ క్లోరినేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని అంటే, మనకు బ్లీచింగ్ డైరెక్ట్గా వాటర్ ట్యాంక్లోనికి వేయకూడదు. ఏ విధంగా చేయాలి అని అంటే, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ని తీసుకొని సపోజ్ ఇది 40,000 లీటర్స్ ఉన్నటువంటి 40,000 లీటర్ ఉన్నటువంటి ట్యాంక్ దగ్గర మనకి ఇక్కడ ఓపెన్ హోల్ ఉంటుంది, మీద మ్యాన్ హోల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక బకెట్ తీసుకొని బకెట్లో ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 160 గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచాలి. ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత అడుగున ఒక ఆక్సిజన్ ఏర్పడుతుంది. ఇది వదిలిపెట్టేసి మీద ఉన్నటువంటి ఈ తేటను మాత్రమే ఇందులోనికి పంపాలి. ఇది నియర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్తో మనం చేయవలసినటువంటి పని. దానివలన మనకి ఇందులోని ఒక ట్యాంక్ దగ్గరగా ఉండేటప్పుడు దానిలో ఉన్నటువంటి క్లోరినేషన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే 1 పార్ట్స్ పర్ మిలియన్ వరకు ఉంటుంది. ఇది సప్లైకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఈ ట్యాప్ ఉంటుందో ఈ ట్యాప్